మోడీ ప్రభుత్వం భారత వాయుసేనకి సుఖోయ్ 35 ఎంఈ అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటరు రష్యా నుంచి కొనడానికి నిశ్చయించినట్టు మనకు తెలుస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు దీని మీద డిస్కషన్ జరిగితే భారతదేశం అట్టే పెట్టింది. భారతదేశం అప్పుడు రిజెక్ట్ చేసిందనమాట Su-57 ఫైటర్స్ని. కానీ ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళి 114 రఫేల్ ఫైటర్స్ 4.6 జనరేషన్ రఫేల్ ఫైటర్స్ని భారతదేశం $40 బిలియన్ మనం కొనడం జరిగిందనమాట. కానీ చివరికి భారత ప్రభుత్వం ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ అయిన Su-57ME అంటే హైలీ అప్గ్రేడెడ్, ఒకప్పుడున్న Su-57 ఫెలాన్ కంటే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆసరా చేసుకుని దాన్ని బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో అప్గ్రేడ్ చేసిన Su-57ME అనే అప్గ్రేడెడ్ వెర్షన్స్ 40 యుద్ధ విమానాలని గవర్నమెంట్ కాంట్రాక్ట్లో భారత ప్రభుత్వం కొనడం జరుగుతుందని తెలుస్తుంది. ఇది ఫైనల్ స్టేజ్లో డిస్కషన్స్కి వచ్చినాయి. అంటే రఫేల్ ఫైటర్స్ 114 యుద్ధ విమానాలతో పాటు ఇప్పుడు 40 Su-57M యుద్ధ విమానాలను రష్యా నుంచి కొనడానికి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి గల పూర్తి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు Su-57 ముందు రిజెక్ట్ చేసి ఇప్పుడు 40 యుద్ధ విమానాలు మనం కొనడానికి 9 రకాల బలమైన కారణాలు ఉన్నాయన్నమాట. అవి చూస్తే అసలు ఎందుకు భారతదేశం ఈ వాయుసేనని ఎంత పటిష్టం చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నెంబర్ 1 కారణం ఏంటంటే చైనా ఆల్రెడీ తన టిబెటన్ 2 ఫ్రంట్లో చైనా ఆల్రెడీ మనకి ఏంటంటే తన యొక్క 5వ జనరేషన్ ఫైటర్స్ అనే J-20 J-35Aలను వందల కొద్దీ మోహరించేయడం జరిగిపోయిందనమాట. మనకి టిబెటన్లో మనకి లడక్ దగ్గరికి సమీపాన హోటాన్ అనే ఒక దాని దగ్గర, తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి పైన టిబెట్లో లాసా దగ్గర ఈ ఎయిర్ బేసెస్లో వందల కొద్దీ J-20 J-35A లాంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని మోహరించడం జరిగింది. ఇది చాలా భారత్కి అతిపెద్ద విపత్తు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ లేవు. కాబట్టి మనం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ Su-57 రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి మనం క్రియేట్ చేసింది. ఇక రెండోది ఏంటంటే ఇవి ఇప్పుడు రష్యా ఇప్పుడు చైనా మోహరించిన యుద్ధ విమానాలను J-20 J-35A అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ మనం రఫేల్ అనే దానికంటే చాలా చాలా అధునాతనమైనవి. ముఖ్యంగా చూడాలంటే రఫేల్లు 1000 కిలోమీటర్ల రేంజ్లో ఉంటే అవి 3500 3000 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి అన్నమాట. అవి మోర్ స్టెల్త్. వేరేజ్ రఫేల్స్ అంత స్టెల్త్ ఎక్కువ ఉండదు, కాబట్టి రాడార్లకు దొరికేస్తాయి. కానీ J-20 J-35 ఎట్టి పరిస్థితుల్లో రాడార్లకు దొరకకుండా ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి ఇప్పుడు చైనా యొక్క ఎయిర్ బేస్ల్లో మోహరించింది మన భారతదేశం తట్టుకోవాలి అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ అవసరమైన రఫేల్కి మించిన అధునాతన యుద్ధ విమానాలు కాబట్టే Su-57. ఇక మూడో కారణం ఏంటంటే ఇప్పుడు దాకా చైనా మాత్రమే J-20 J-35 అంటే చైనాకి మన బౌండరీ ఉన్న మొత్తం యొక్క 4090 కిలోమీటర్లు కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ 3363 కిలోమీటర్ల నుంచి కూడా థ్రెట్ వస్తుంది. ఎందుకంటే వితిన్ ఫ్యూ మంత్స్లో కొన్ని నెలల్లో చైనా తన J-35A ఆ డ్రాగన్ మైటీ ఫైటర్స్ని ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని స్టెల్త్ ఫైటర్స్ని పాకిస్తాన్కి ఇవ్వబోతుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ వస్తే ఇంబ్యాలెన్స్ వచ్చేసింది సౌత్ ఏషియాలో, చాలా పెద్ద ప్రమాదం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ జరిగితే. కాబట్టి పాకిస్తాన్కి కూడా ఫిఫ్త్ జనరేషన్ వస్తుంది. కాబట్టి ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ తెచ్చుకోవాలి అని భారత ప్రభుత్వం ఇప్పుడు తెచ్చుకుంటుంది. తర్వాత ఆమ్కా, ఇప్పుడు భారతదేశం ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ మనం తయారు చేస్తున్నాం. మరి ఇలాంటప్పుడు Su-57 ఏంటి అనే క్వశ్చన్ వల్లే భారత ప్రభుత్వం ఫస్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆమ్కా మొత్తం తయారయ్యి భారత వాయుసేనకి రెడీగా రావడానికి 2035 మ్యాక్సిమం టైం పట్టేటట్టుంది. అంటే ఏంటి, ఇప్పటి నుంచి 7 నుంచి 10 సంవత్సరాల గ్యాప్. ఈ గ్యాప్లో యుద్ధం జరిగితే పరిస్థితి. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ అవర్ సెల్వ్స్, డిఫెండ్ ఇండియా సావరెంటీ అండ్ ఎయిర్ స్పేస్ వీ నీడ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్. దిస్ ఈజ్ వాట్ ఇండియాస్ ఇంటెన్షన్ అండి. తర్వాత ఏంటంటే సైకలాజికల్ బూస్టింగ్. పక్కన పాకిస్తాన్కి కొన్ని నెలల్లో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ రాబోతుంది. అటు చైనా ఎయిర్ ఫోర్స్కి అమెరికాకి F-35 F-22 రాప్టర్ల మించిన ఆల్మోస్ట్ దాంతో ఈక్వలెంట్ అయిన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ J-20 J-35 ఉన్నాయి. కాబట్టి భారత వాయుసేన ఎంత పటిష్టమైన
దానికి కూడా సైకలాజికల్ బూస్ట్ అవసరం అనమాట. ఇండియన్ వాయుసేనలో ఈ SU-57 5th జనరేషన్ ఫైటర్స్ రష్యా వచ్చి చేరినాయి అంటే మనకేంటంటే మనకు కూడా చైనా పాకిస్తాన్కు ఉన్నట్టు 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయని ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఆత్మవిశ్వాసం ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాయుసేనకి ఆత్మవిశ్వాసం ముఖ్యం. కాబట్టి ఈ SU-57M అనేవి రష్యా నుంచి ఒక సైకలాజికల్ బూస్ట్ ఇస్తాయి అన్నమాట. కాబట్టే 40 యుద్ధ విమానాలు మన గవర్నమెంట్ కాంట్రాక్ట్లో మనం తెచ్చుకోబోతున్నామని. అదర్వైజ్ రఫేల్ అంటే 4.5 జెన్నను 4.6 జెన్నో, తర్వాత ఈ మన భారతదేశం తయారు చేసుకున్న తేజస్ మార్క్ 2 అనేది 4.5 జెన్నో, కానీ మరి 5th జెన్ ఫైటర్స్ ఎలాగా? కాబట్టి బూస్టింగ్ కోసం వీటిని మనం తెచ్చుకోవాలి, అది ఒక కారణం. ఇక తర్వాత కారణం ఏంటంటే ఈ SU-57M అనేది ఒక ప్రపంచంలోనే అత్యాధునిక 5th జనరేషన్ విమానం, 5th జెన్. తర్వాత ఈ 5th జెన్లో వాడే వెపన్స్ అనేవి ఒక డైవర్సిఫైడ్ వెపన్స్. ఇప్పుడు మనం సుఖోయ్ 30 MKIలో వాడుతున్నాం, రఫేల్లో వాడుతున్నాం, మిరేజ్లో వాడుతున్నాం, తర్వాత మిగ్ 23 నుంచి 25, 27 వీటన్నిటిలో జాగ్వార్ ఫైటర్స్లో ఒక రకమైన వెపన్స్ మనం వాడుతాం. కానీ ఈ 5th జనరేషన్ ఫైటర్ SU-57Mలో వాడే వెపన్స్ అనేవి ప్రపంచంలోనే అత్యాధునిక వెపన్స్ అనమాట. అవి రష్యా వాడుతుంది. అందులో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయండి. ఎయిర్ టు ఎయిర్ అంటే R-77, R-74, R-37M. ఇది అప్ టు 400 కిలోమీటర్ల రేంజ్లో ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్. ఇప్పుడు స్కాల్ప్ అని, తర్వాత మెటియోర్ అని మనం రఫేల్లో కొన్ని వెపన్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఆ వెపన్స్తో కంటే బలంగా R-37M పనిచేస్తుందన్నమాట. ఇవి శత్రు భీకరం. ఇండియా బౌండరీ దాటకుండానే ఇటు టిబెటన్లోకి, అదేవిధంగా ఇటు పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్ని ఈ R-37 అటాక్ చేసే కెపాసిటీ ఉంది. ఎయిర్ సుపీరియారిటీ అనమాట. ఇక తర్వాత ఎయిర్ టు సర్ఫేస్ KH-67, KH-58, KH-38, KH-35M అనే యాంటీ షిప్ మిసైల్ కూడా ఉంటుంది. ఈ KH అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిసైల్స్. ఇవి చాలా విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. 3500 కిలోమీటర్ రేంజ్లో ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది. వేరే రఫేల్ 1000 కిలోమీటర్ల రేంజ్లో మాత్రమే ఇది బ్యాటిల్లో రేంజ్ ఉంటుంది. కాబట్టి ఈ అధునాతనమైన KH తరగతి కింద గ్రౌండ్ అటాక్ చేస్తే అనమాట, ఎయిర్ టు ఎయిర్ అనమాట, ఎయిర్ అటాక్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ గైడెడ్ బాంబ్స్ ఉంటాయి. CAP 25, 250, CAP 500 అనేవి బంకర్ బరస్ట్ బాంబ్స్ కింద, అంటే B-2 బాంబర్స్ ద్వారా అమెరికా వేసే మోబ్ బాంబర్స్లా ఉంటాయి అనమాట. ఇవి విధ్వంసాన్ని బంకర్ బరస్ట్ లేజర్ గైడెడ్ బాంబ్స్ అనమాట. ఇవి చాలా గ్రౌండ్ సుపీరియారిటీ, ఎంటైర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని, శత్రుదేశాలని సర్వనాశనం చేసే కెపాసిటీ ఉన్న ఒక బాంబ్స్ దీంతో రాబోతుందన్నమాట. దీంతోపాటు న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్, అంటే ఇప్పుడు రఫేల్ ఫైటర్స్కి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఏ ఫైటర్కి కూడా హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించే కెపాసిటీ ఉండదు. వేరేజ్ SU-57M అనేవి ఈ కింజాలు జిర్కాన్, ఇప్పుడు రష్యా తయారు చేసిన కింజాలు జిర్కాన్, ఇప్పుడు భారతదేశం హైపర్సోనిక్ మిసైల్ తయారు చేస్తున్న, ఇది స్క్రామ్ జెట్ మీద తయారు చేస్తున్న బ్రహ్మోస్ బ్లాక్ 2 అనే హైపర్సోనిక్ మిసైల్ని కూడా ఇది ప్రయోగిస్తుంది. కింజాల్ జిర్కాన్ అంటే ఇవి న్యూక్లియర్ క్యాపబుల్ అండి. ఇవి అటువైపు మ్యాక్ 10 కంటే ఎక్కువ స్పీడ్ తోటి ప్రయోగిస్తాయి అనమాట. తర్వాత డ్రోన్లు కూడా ప్రయోగించగలుగుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు జిర్కాన్కి హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించడం అనేది ఓన్లీ 5th జనరేషన్ ఫైటర్స్గా కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇవి భారత వాయుసేన చాలా చాలా శక్తివంతం చేస్తాయని చెప్పొచ్చు. ఇవి మ్యాక్ 2 స్పీడ్ తోటి వెళ్తాయి. ఈ హైట్ కూడా 66,000 ఫీట్లు. వేరే రఫేల్ 52,000 అడుగులు ఎత్తు మాత్రమే వెళుతుందనమాట. అంటే శత్రు దేశాన్ని మన వాయుసేన పటిష్టం ఏంటంటే ఎంటైర్ చైనాని మనం కవర్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒక రఫేల్, ఒక SU-57 వెళితే ఈ యుద్ధ విమానం వితౌట్ రీఫ్యూయలింగ్, అంటే ఆకాశంలో ఫ్యూయల్ అనేది నింపకుండానే బీజింగ్ దాకా వెళ్ళి, అంటే షాంఘై దాకా వెళ్ళి చైనాని కొట్టగలిగే ఒక అద్భుతమైన న్యూక్లియర్ క్యాపబుల్ ఇదండి. మళ్ళీ ఇది స్టెల్త్, శత్రు రాడార్లకి దొరకదు. వేరే రఫేల్ స్టెల్త్ ఉండదు. కాబట్టి ఇది చూస్తే ఒక అద్భుతమైన వేరియంట్ అని చెప్పవచ్చు అనమాట. అందుకే దీన్ని మా భారతదేశం ప్రిఫర్ చేస్తుంది. తర్వాత టెక్నాలజీ, 7వ కారణం ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండి. ఇప్పుడు భారతదేశానికి SU-57 ఎంటైర్ టెక్నాలజీ సోర్స్ కోడ్ కూడా ఇక్కడ ఇస్తుంది. ఎక్కువ యుద్ధ విమానాలు కొన్ని హాల్లో, నాగపూర్లో తయారవబోతున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం తయారు చేస్తున్న ఆమ్కాలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. కాబట్టి
ఈ రఫేల్ కంటే ఇది ఇంకా బెనిఫిట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్స్ అండి. చూడండి, రఫేల్ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా రష్యా నుంచి కొని తెచ్చుకుంటున్నాం. ఇజ్రాయెల్ నుంచి కొని తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా రష్యా నుంచి ఫిఫ్త్ జనరేషన్ తెచ్చుకోవడం వల్ల మనకి డైవర్సిఫికేషన్, ఇటు ఫ్రాన్స్ అన్ని దేశాల నుంచి ఏ దేశం మీద డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే రష్యా నుంచి కొన్ని యుద్ధ విమానాలు తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి మనకు వచ్చింది, మన అవసరాలు కూడా. తర్వాత ఏంటంటే టు కీప్ ది రష్యన్ రిలేషన్షిప్ ఆన్ ది ట్రాక్ అనమాట. ఇప్పుడు రష్యా అనేది మనకి ఏంటంటే సాంప్రదాయకంగా కన్వెన్షనల్గా ఒక ఆయుధ సరఫరాదారు. ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఇటు ఫ్రాన్స్ నుంచి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకోవడం అంటే అది మంచిది కాదు. ఎందుకంటే రష్యా అనేది ఒక క్రెడిబుల్ సప్లయర్ అనమాట మనకి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నప్పటికీ మనం సప్లై చేస్తాం. కాబట్టి దాంతో సత్సంబంధాలని అలా పెట్టుకుంటాం. SU-57M అనేది ఆ టెక్నాలజీ కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్కి అవసరం అవుతుంది. ఈ విధంగా SU-57Mని ఫైనల్గా ఇండియా రష్యా నుంచి 40 యుద్ధ విమానాలు ఒక సింగిల్ ప్యాకేజ్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్యాకేజ్లో మనం కొంటున్నాం. ఇది బ్యాటిల్ ప్రోవెన్ యుద్ధ విమానం. అమెరికా యొక్క F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి, ఇటు చైనా యొక్క J-20 J-35 మైటీ డ్రాగన్ ఫైటర్స్కి సమానమైన స్థాయిలో సరితూగే ఒకే ఒక ఫైటర్ యుద్ధ విమానం రష్యా SU-57 మాత్రమే. మనం తయారు చేసుకున్న యుద్ధ విమానం చాలా టైం పడుతుంది, 10 years ఆల్మోస్ట్. కాబట్టి ఈ లోపల ఆమ్కాకు వచ్చే లోపు మనకున్న ఒక్క అత్యాధునిక యుద్ధ విమానం ఇది. తర్వాత ఇప్పుడున్న వార్ క్లౌడ్స్ అండి, అంటే ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్లీ ఈ కియాటిక్ కండిషన్స్ ఉంది. ఈ కియాటిక్ కండిషన్ కంటే చాలా గందరగోళమైన పరిస్థితి. ఈ స్థితిలో ఇటు మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇందులో ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేన కొన్ని విపత్కాలాన్ని ఫేస్ చేసింది. ఏంటి, చైనా నుంచి PL-15 అనేది ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ వేశారు. వాళ్ళ రాడార్లు HQ-9 కనిపెట్టే విధంగా ఉంది. కాబట్టి మన స్టెల్త్ ఫైటర్స్ పాకిస్తాన్ బౌండరీ దాటి కొన్ని యుద్ధ విమానాలు వెళ్ళలేదు, ఎందుకంటే స్టెల్త్ లోపం ఉంది. కాబట్టి ఈ స్టెల్త్ అనేది ఉంటే శత్రు రాడార్లకి దొరకం. ఇప్పుడు ఎయిర్ టు ఎయిర్ డాగ్ ఫైట్ కంటే ఈ స్టెల్త్ అనేది ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ. ఇది పాకిస్తాన్ సంతరించుకోబోతుంది. ఇది J-35 నుంచి చైనా నుంచి. కాబట్టి మనకి స్టెల్త్ ఫైటర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టెల్త్ ఫైటర్ అంటే ఇంకా కంటికి కనబడదు. కాబట్టి శత్రువుకి దొరకకుండా శత్రు దేశంలోకి వెళ్ళి సీడ్ అనేది, అంటే ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సర్వనాశనం చేసే వార్ఫేర్ అంటారు, సీడ్ వార్ఫేర్ అంటారు. దాన్ని చేసే కెపాసిటీ SU-57కి ఉందండి. అందువల్ల భారత ప్రభుత్వం ఫైనల్గా వాయుసేనకి SU-57 40 యుద్ధ విమానాలు, ఒక్కో దాని కాస్ట్ $60 మిలియన్ అవుతుంది. అదే రఫేల్ అయితే $120 మిలియన్, చాలా డబుల్ కాస్ట్తో అవుతుంది. కాబట్టి ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ భారత వాయుసేనలోకి వస్తున్నాయి అనేది మన భారత ప్రభుత్వం ఫైనల్ స్టేజ్లో ఉంది. కంప్లీట్ అయ్యే పరిస్థితి ఈరోజు మన ఇండియాకి వచ్చే ఉంది.